వైద్యు నారాయణో హరి అంటారు. డాక్టర్ని దేవుడిగా భావిస్తారు. 6 ఏళ్ల బాలుడి విషయంలో నిజంగానే ఓ వైద్యురాలు దేవతగా మారి ప్రాణదానం చేశారు. విజయవాడ అయ్యప్ప నగర్లో విద్యుత్ ఘాతానికి గురైన 6 ఏళ్ల సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో రోడ్పై వెళ్తున్న డాక్టర్ రవళి వెంటనే ఆ బాలుడికి సిపిఆర్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలుడి ప్రాణాలు కాపాడిన రవళిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వైద్యు నారాయణో హరి అంటారు. డాక్టర్ను దేవుడిగా భావిస్తారు. 6 ఏళ్ల బాలుడి విషయంలో నిజంగా ఓ వైద్యురాలు దేవతగా మారి ప్రాణదానం చేశారు. విజయవాడ అయ్యప్ప నగర్లో విద్యుత్ ఘాతానికి గురైన 6 ఏళ్ల సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో రోడ్పై వెళ్తున్న డాక్టర్ రవళి వెంటనే ఆ బాలుడికి సిపిఆర్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి శ్రీనివాస్ ఏడుకండ్లు అందిస్తారు. ఏడుకండ్లు చెప్పండి, అంటే ఒక బాలుడు సడన్ గా రోడ్డుపై ప్రాణాలు విడిచే స్థితిలో ఉన్నప్పుడు రవళి అనే డాక్టర్ అతనికి సిపిఆర్ చేసి ఆ బాలుడికి రక్షించినటువంటి ఆ ఘటన వైరల్ గా మారింది. ఇప్పుడు ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏమని ఇటు విజయవాడ అయ్యప్ప నగర్ లో 6 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్ గురయ్యి ఒకసారిగా నేల మీద పడిపోయాడు. అయితే ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని ఆ బంధువులు చుట్టుపక్కల వారు కూడా ఆ బాలుడిని తండ్రి భుజాల పైన వేసుకుని మోసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూసినటువంటి డాక్టర్ రవళి చలించిపోయింది. వెంటనే తన కారును పక్కగా ఆపి వెంటనే ఆ బాలుడికి సిపిఆర్ చేసింది. సుమారు 5 నిమిషాల పాటు ఏకదాటిగా కూడా సిపిఆర్ చేశానని ఆమె చెప్తా ఉంది. అయితే ఆ క్రమంలో కూడా ఒక పక్క ఏదైతే ఆ బాలుడు బ్రతకాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సిపిఆర్ చేసింది. మరోవైపు ఏదైనా జరిగితే తన పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తన సంకల్పాన్ని వదులుకోకుండా ఆ బాలుడికి 5 నిమిషాల పాటు ఈ యొక్క సిపిఆర్ చేసేసరికి ఒక్కసారిగా తన బ్రీతింగ్ అందుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత వెంటనే ఆ పక్కనే వస్తున్నటువంటి ఒక వాహనాన్ని ఆపి ఆ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా బ్రెయిన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాలుడిని కొద్దిగా తలకిందులుగా తీసుకెళ్లమంటూ కూడా సలహా ఇచ్చిందామె. అయితే ఆ నేపథ్యంలో వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ బాలుడు తర్వాత కోలుకొని ఏడవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు డాక్టర్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతానికి ఏదైతే ఈ వీడియో ఉందో సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే వైద్య వృత్తిలో ఉన్నటువంటి చాలా మంది డబ్బు కోసం ప్రాణాలు తీసేస్తుంటే మరోవైపు ఎటువంటి స్వార్థం లేకుండా దారిని వెళ్ళేటప్పుడు నాకెందుకులే అనుకోకుండా డాక్టర్ ఒకటిన ఆ బాలుడిని ఆపి
అసలు ఏం జరుగుతుందని ఆపిన క్రమంలో ఈ జరిగిన సంఘటన తెలుసుకుని వెంటనే సిపిఆర్ చేసి బాలుని రక్షించినటువంటి రవలికి ఇప్పుడు యావత్ ప్రజలంతా కూడా నీరాజనలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి రవలి పనిచేస్తున్నటువంటి ఆసుపత్రిలో ఏదైతే ఒక దేవుళ్లాగా కొలుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. వైద్యో నారాయణో హరి అంటారు. డాక్టర్ను దేవుడిగా భావిస్తారు. 6 ఏళ్ల బాలుడి విషయంలో నిజంగానే ఓ వైద్యురాలు దేవతగా మారి ప్రాణదానం చేశారు. విజయవాడ అయ్యప్ప నగర్లో విద్యుత్ ఘాతానికి గురైన 6 ఏళ్ల సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న డాక్టర్ రవళి వెంటనే ఆ బాలుడికి సిపిఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.